ముఖ్యంగా మొక్క భాగానికి ఎటువంటి కీటకాలు అటాక్ అవ్వకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి మట్టి భాగంలో. సో మట్టి భాగంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయింది అంటే మొక్క ఎదగడానికి ప్రాబ్లమాటిక్గా ఉండడం జరుగుతుంది. సో ఆ ఫంగల్ని పూర్తిగా తొలగించే, మట్టి భాగాన్ని హెల్దీగా ఉంచే విధంగా మట్టి భాగాన్ని ఎలా బూస్టప్ చేయాలి, అలా బూస్టప్ చేయడానికి మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మట్టి భాగంలో వేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో ముందుగా వీడియో చూసేటప్పుడు లైక్ చేయండి, అదేవిధంగా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో బేసిక్స్, మనకి మొక్క ఎదగకపోవడానికి కారణం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మట్టి భాగం నుంచి. దాని తర్వాత ప్రాబ్లం మట్టి భాగంలో ఏదైనా కీటకాలు జాయిన్ అవ్వడం, లేక ఫంగస్ అటాక్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మొక్క కొద్ది పర్సంటేజ్లోనే ఎదగడం, చిన్న చిన్న మొగ్గల్ని అందించడం, అవి మొగ్గలు పూలుగా మారక ముందే రాలిపోవడం జరుగుతూ ఉంటాయి. సో వాటిని మనం ఒక్క బూస్ట్ ఇచ్చి మన మొక్కల్ని పూర్తిగా ఆరోగ్యంగా చేసేసుకోవచ్చు. మెయిన్ మన దగ్గర ఉన్న అన్ని రకాల మొక్కలు ఇంత హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అంటే ఎటువంటి ఖర్చు లేకుండా కిచెన్ వేస్టేజెస్ని యూటిలైజ్ చేసుకోవడం వల్లనేనండి. దానికి మించిన ఎరువులు అనేవి ఎక్కడా ఉండవు. సో అందులో ఉండే పోషక గుణాలు మన హ్యూమన్స్కి ఎలాగైతే ఒక మంచి న్యూట్రిషన్స్ని అందించి ఆరోగ్యకరంగా ఉంచగలుగుతున్నాయో, మన వర్క్స్ మనం చేసుకోగలుగుతున్నాము అటువంటి న్యూట్రిషన్స్ నుంచి. సో అందులో నుంచి వేస్టేజెస్ అంతా కూడా 100 to 100% మన మొక్కలకి హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనము దాన్ని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది చూద్దాం రండి. ఇప్పుడు మనము మట్టి భాగం వన్స్ మనం రిపోర్టింగ్ చేసేటప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసేసుకొని వాటికి రిలేటెడ్ మట్టి భాగంలో ఏమేమి కలపాలి టోటల్గా కలిపేసుకుంటాము. లైక్ దాల్చినీ పౌడర్, పసుపు, నీమ్ పౌడర్ లేకపోతే వేపాకులు, కిచెన్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేసిన కంపోస్ట్ లేదా కిచెన్ వేస్టేజెస్ టోటల్గా ఒక్కసారి మిక్స్ చేసేసి మొక్కల్ని రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మన మట్టి భాగాన్ని ఇంకా కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత మనం ఎలా మట్టి భాగాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, హెల్దీగా చేసుకోవాలి, చాలా వీడియోస్లో మీతో షేర్ చేస్తున్నాను, చాలా షార్ట్స్లో షేర్ చేశాను, వీడియోస్లో షేర్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ వీడియో అనేది మీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. ఎవరైతే న్యూ విజిటర్స్ ఉంటారు ప్లస్ న్యూ గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం ఇట్టే సింపుల్గా మట్టి భాగాన్ని సారవంతం చేయొచ్చు. అదేవిధంగా మనము కొంతమందికి కొన్ని అవైలబుల్ ఉండవు. లైక్ కౌ మాన్యూర్ కొంతమందికి అవైలబుల్ ఉండదు, వర్మీ కంపోస్ట్ అవైలబుల్ ఉండదు, కోకోపీట్ అవైలబుల్ ఉండదు. సో వాటిని తీసేసి కూడా ఓన్లీ ఈ వేస్టేజెస్తో పూర్తిగా మనం హెల్దీ చేసేసుకోవచ్చు మట్టి భాగాన్ని. సో ఇక్కడ మీకు రెగ్యులర్గా ఏదైతే కిచెన్ వేస్టేజెస్ వస్తుందో ఆ కిచెన్ వేస్టేజెస్ మొత్తం తీసేసుకోండి. అందులో ఎక్కువగా అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, ఆ తొక్కలనేవి మట్టి భాగాన్ని ఫంగస్ అటాకింగ్కి గురవ్వకుండా, మట్టి భాగంలో ఎటువంటి పురుగులు పట్టకుండా, ఒకవేళ బై ఛాన్స్ మొక్కకి ఏదైనా ప్రాబ్లం అయినా కానివ్వండి, ఆ ప్రాబ్లం నుంచి తొందరగా బయటికి రావడానికి హెల్ప్ఫుల్ చేస్తుంది. మీరు ప్రీవియస్ మన స్టార్టింగ్ వీడియోస్ చూసుకున్నట్లయితే ప్రతి దానిలో కూడా నేను ఇది యూటిలైజ్ చేయడం జరుగుతూ ఉండిద్దండి. సో ఇప్పుడు దీన్ని నేను రెగ్యులర్గా పై భాగంలో ఇచ్చేస్తూ ఉంటాను. సో బిగినర్స్ ఉంటారు చాలామంది, కేర్ తీసుకోవడం అంటే ఒకరోజు హెవీ కేర్ తీసుకుంటారు, ఒకరోజు అలా వదిలేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి లేజీనెస్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ కోసం ఎటువంటి కీటకాలు, ఒకవేళ చాలామందికి డౌట్స్ ఉంటుంది ఇలా వేస్టేజెస్ వేస్తే కీటకాలు వచ్చేస్తాయి అది ఇది అనేసి, బట్ ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి, వాటి నుంచి ఏమీ రావు. మీరు ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో అలా కాకుండా సింపుల్గా కీటకాలు అవి ఏమీ రాదు, మీకు 100% డౌట్ లేకుండా ఉండడానికి ఈరోజు నేను ఇప్పుడు సాయిల్ భాగం చూసారా మీరు, పూర్తిగా గడ్డ కట్టకుండా ఇలా ఉండడం జరిగింది. ప్రతి మట్టి భాగం ఇలానే ఉండాలండి. సో ఇలా టోటల్గా ఒక లేయర్ మనం తీసేసుకుందాము, సరేనా? నేను ఒక సైడ్కి పెట్టేశాను, లేదా మీరు తీసి పక్కన కూడా పెట్టొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు
ఈ వేస్టేజెస్ ఉంది కదా, సో ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా ఇలా రౌండ్గా ఎడ్జెస్కి పరుచుకుందాము. మొక్క ఈ భాగానికి మాత్రం తగిలించొద్దు, సరేనా? సో దూరంగా ఎడ్జెస్ మొత్తానికి పరుచుకోండి. ఇలా పరుచుకున్నారా? ఇలా పరుచుకున్న వెంటనే మనం ఏదైతే ఒక లేయర్ మట్టి భాగాన్ని తీసేసుకున్నామో ఆ మట్టి భాగం మొత్తం కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇలా గట్టిగా అద్దండి, అలానే పైనే పెట్టొద్దు. మీరు నార్మల్గా వేసినట్లయితే పూర్తిగా కుండి మొత్తం వచ్చేటట్టు అద్దండి. చూసారా? సో ఇలాగా ఇది వేసేసామనుకోండి, మనకి మినిమం 2 డేస్లో కంపోస్ట్ రెడీ అయిపోతుంది. స్ట్రాంగ్నెస్ని అందించడం జరుగుతుంది. ఏ కిచెన్ వేస్టేజెస్ అయినా వేయొచ్చు. ఇంకొక విషయం, మనం కిచెన్ వేస్టేజెస్ వేసేటప్పుడు అందులో ఎటువంటి పురుగులు ఉండకూడదు. లైక్ మనము ఏదైనా వెజిటేబుల్ తీసుకున్నాం అనుకోండి, అందులో కుళ్ళిపోవడం ఉండడం జరుగుతాయి. కొన్ని వాటిస్లో పురుగులు కూడా ఉండడం జరుగుతాయి. అలాంటివి వేయకూడదు. అవి రెండు అవాయిడ్ చేయండి. అవి వేసినట్లయితే మనం మట్టి భాగంలో వేస్తున్నాం కాబట్టి అవి ఇంకా స్ట్రాంగ్నెస్ అవుతాయి. అవి మన మొక్కల్ని తినేయడం జరుగుతాయి, సరేనా? సో అటువంటి వేస్టేజెస్ మాత్రం వేయొద్దు. నార్మల్గా మంచి వేస్టేజెస్ మాత్రమే వేయండి, పురుగులు గట్రా లేనివి. మళ్ళీ వేస్టేజెస్లో మంచి ఏంటి అనుకోవచ్చు. సో పురుగులు అలాంటివి ఏమీ లేకుండా కుళ్ళిపోయి నీళ్లు కక్కుతున్నవి అలాంటివి అస్సలు వేయకూడదు. పొడిగా ఉండేవి మాత్రమే వేయండి. ఇలా వేసినట్లయితే మీకు మొక్క అనేది స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇలా మీరు ఇక్కడ చూస్తున్న టోటల్, సరేనా? సో ఇలా మనము వేరొక కుండీ భాగంలో కూడా వేసేసుకుందాము. సో దీన్ని నేను పైనే వేస్తాను, ప్రాబ్లం ఏముండదు. సో ఎలాగైనా మీరు వేయొచ్చండి. ఒకేసారి బోలెడంత కిచెన్ వేస్టేజెస్ అయితే ఎవరి హౌస్లో రాదు, ఏదైనా ఫంక్షన్స్ జరిగితే తప్ప. సో ఇప్పుడు నేను పెద్ద కుండీస్లో రెండిట్లో వేసాను ఈ కిచెన్ వేస్టేజెస్, అంటే టోటల్గా సరిపోయాయి. అండ్ మిగిలిన వాటిల్లో లేవు, నెక్స్ట్ డే వస్తాయి కదా. సో అప్పుడు దీన్ని వేసేసేయండి. ఏదైతే కుండీ భాగంలో వేయలేదో అలా వేయండి. మీరు ఈ ప్రాసెస్లో కూడా వేయొచ్చు, లేదా ఈ ప్రాసెస్లో కూడా వేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ముఖ్యంగా నీట్నెస్ ఇంపార్టెంట్, క్లీన్నెస్ ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా చూడండి, సరేనా? సో ఇంకా మనం ఫ్లేవరింగ్ చూసుకుందాము. అండ్ మనకి టుమారోకి రెడీ అయ్యే మొగ్గల్ని కూడా మనం చూసుకుందాము. అండ్ ఈ గులాబీ ప్లాంట్ కూడా మీరు చూడొచ్చు, బాగుంది కదా. నెక్స్ట్ మనం కొమ్మలతో పెంచిందండి, చూసారా? మీరు ఈ గులాబీ ప్లాంట్కి చూడొచ్చు చిగురులు. మొన్న నేను కరివేపాకు ఎక్కువగా ఉండడం వల్ల ఆ వేస్టేజెస్ ఇదిగోండి పైనే వేసేసాను. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఎటువంటి పురుగు గట్రా ఏమీ లేకుండా ఆ వేస్టేజెస్ మొత్తం కూడా కంపోస్ట్ అవ్వడం జరిగింది. మనకి కొత్త ఎర్రటి లేత చిగురులు అనేవి కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. ఇది మీరు రిజల్ట్ అనేది ఇదండి చూస్తుంది. ఇంత మంచి అద్భుతాలు ఉంటాయి ఓన్లీ కిచెన్ వేస్టేజెస్తో. ఇక మన రెక్క మందారాలు, మొగ్గలు ప్రతిరోజు కూడా ఫ్లేవరింగ్ అనేది కంపల్సరీ అండి. డబల్ మందారం, ఇదంతా కూడా ఇదంతా మీరు ఇటు సైడ్ మొగ్గలు చూడొచ్చు. పింక్ అండ్ డబల్ మందారంది వైట్ మందారం అదంతా కూడా. సో బ్యాక్ సైడ్ పింక్ మందారం అండ్ ఇటు సైడ్ కూడా ఈ పింక్ మందారం చూడొచ్చు. ఇలా మనం ఎక్కువ కిచెన్ వేస్టేజెస్ వేయడం వల్ల వాటరింగ్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ తీసుకునడం జరుగుతుంది. మీరు వాటరింగ్ చేసే విధానం కూడా మన ఛానల్లో చూసినట్లయితే కొద్ది పర్సంటేజ్లోనే మనం ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతాయి. అన్ని రకాల న్యూట్రిషన్స్ 100%లో ఉండే విధంగా. మన క్లస్టర్ ఫ్లవర్, సో మొన్న మధ్య నేను మునగాకు వేస్టేజెస్ వేసాను, ఇదిగోండి దాని వేస్టేజెస్ కూడా మీరు చూడొచ్చు. పురుగులు ఏమీ లేకుండా అదంతా కూడా ఉంది. సో
సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పకుండా వాటికి రిలేటెడ్ అన్ని వీడియోస్ అనేవి మీ దగ్గరికి చేరుస్తాను. అండ్ రీసెంట్ డేస్లో మనం ఏదైతే వీడియోస్ అనేవి మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందో సో అవన్నీ కూడా న్యూ విజిటర్స్ ప్లస్ న్యూ గార్డెనర్స్ అనేది 100 to 100% మంచిగా యూస్ఫుల్ అవుతుందండి. సో మీరు అంత ఎక్కువ మోతాదులో అండ్ గార్డెనింగ్ని చాలా తక్కువగా తెలుసుకుని ఇటువంటి వేస్టేజెస్తో మీరు గ్రోస్ చేసేసుకోవచ్చు. ఎక్కువ గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయొచ్చు. ఏ ప్లాంట్ అయినా గులాబీ, మందారం, మల్లె, ఇతర ఏ రకం ప్లాంట్స్ అయినా కానివ్వండి, మీరు ఈ ఫెర్టిలైజర్స్ బూస్ట్ అనేవి అప్లై అవుతాయి వాటి మొత్తానికి కూడా. సరేనా? సో మళ్ళీ కలుద్దాం.